నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. ఈరోజు నాతో పాటు ఉన్నారు విశ్వ మణిబాబు. మనీ అంటే డబ్బు అనే అర్థం వస్తోంది. నిజంగా డబ్బేనా లేకపోతే ఇంకా ఏమైనా ఉందా అందులో అర్థం అనేది తెలుసుకుంటూ, ఇంకా ఏమేమి సాధించారు, తన జీవిత ప్రయాణం ఎలా సాగింది, అలాగే విశ్వానికి సంబంధించిన కొన్ని రహస్యాలు తన మాటల్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం అండి. నమస్తే అండి. విశ్వ మణిబాబు మీ పేరు ఎలా వచ్చింది? ఆ పేరు నాకు పేరు చిన్న పేరు అంటే నా పేరు శోభన్ బాబు. ఆల్రెడీ కూడా చెప్పాను, మళ్ళీ మీరు అడుగుతున్నారు కాబట్టి చెప్పాలి, తప్పదు కదా. నా పేరు శోభన్ బాబు అండి. స్కూల్లో మా తల్లిదండ్రులు పెద్ద పేరు ఉంది పిల్లోడు ఎందుకు రాసేది కష్టం ఉంటుంది అని చిన్న పేరు అనేసి బాబు పెట్టేశారు, అంటే శోభన్ పీకేశారు, బాబు అని పెట్టారు. ఆ ఇంగ్లీష్లో కలిపిరాతకు వచ్చేటప్పుడు చిన్న పేరు నాది అనేసి నాకు చిరాకు పుట్టింది. అందరూ పెద్దదిగా హ్యాండ్ రైటింగ్ స్టైలింగ్ రాస్తారు కదా కలిపిరాతలో, అలా రాస్తూ ఉండి నాకు అప్పుడు పుట్టిన ఆలోచన పేరు మార్చుకోవాలి అంటే హైదరాబాద్కి పోతే మార్చుకోవచ్చు, ఆఫీస్కి వెళ్ళాలి అనేసి అన్నారు మా హెడ్ మాస్టర్లు. సరే ఎక్కడ మనకి తెలియదు కదా అప్పుడు 9th క్లాస్లో, అలా పుట్టుకొచ్చింది. అవతల అది నేను అనుకున్నది బలంగా అనుకున్నాను అనేది నాకు అప్పుడు తెలియదు, ఇప్పుడు తెలుసు. నేను బలంగా అనుకోని ఉండాను పేరు మార్చాలనేది నాకు అప్పుడు తెలియదు, ఇప్పుడు తెలిసింది దాని బలం ఏంది అనేది. సబ్ కాన్షియస్ మైండ్లో ఎక్కడో ఒక ప్లేస్లో కూర్చునేసింది. ఈ సబ్జెక్టు అంటే వ్యవసాయం చేశాను అన్నీ చెప్పాను ఆల్రెడీ. వ్యవసాయం చేశాను, డిగ్రీ చదువుతూ ఉన్నాను. మా ఫాదర్ చనిపోయినాడు, చనిపోయిన తర్వాత వ్యవసాయం చేసుకున్నాను. తర్వాత ఎన్నాళ్ళు కష్టపడతామనేసి మళ్ళీ సులభ మార్గాన్ని ఎత్తికాను, సర్పంచ్గా అయ్యాను ఆల్రెడీ, పంచాయతీ సర్పంచ్ గ్రామ ఎన్నికల్లో. తర్వాత ఈ సులభ మార్గాన్ని ఎత్తికితే లా ఆఫ్ అట్రాక్షన్ సులభంగా సంపాదించవచ్చు అనే ఒక ఐడియా చూశాను. ఇట్లా 6 మంది గురువుల దగ్గరికి తిరిగాను. 1 అవర్ కూడా 1,10,000 ఇచ్చానండి నేను, 1 అవర్కి కూడా. అంటే దీని ఏదో ఉంది దీంట్లో, మనం నువ్వే దేవుడు అంటున్నారే, ఎవరి దగ్గర పోవాల్సిన అవసరం లేదు, నీలో ఉన్న గొప్పతనం బయట రావాలంటే నువ్వు నమ్మాలి అంటున్నారు అని తిరిగాను. సబ్జెక్ట్ అతకల అంటే కరెక్ట్గా రాలా నాకు. తిరిగాను. తర్వాత నేను కేరళకి పట్టాను. నాకు విద్య అనేది ఆటోమేటిక్గా ఆ విశ్వశక్తితో కనెక్ట్ అయ్యాననేది నాకు అప్పుడు తెలియదు. ఆ కేరళకు పోయిన తర్వాత తెలిసింది, కనెక్ట్ అయిపోయి ఉన్నాను ఆల్రెడీ. నేను దినం రాయడమే నా పని, 24 hours ఇంట్లో కూర్చోవడం, నిద్ర వస్తే వాలిపోవడం, మిగతాప్పుడు రాయడం. ఎప్పుడు ఆకలి పడుతుంది అప్పుడే నేనే పోయి తినడం, వాళ్ళే పిలిస్తే కూడా పోను. నాకు పుట్టినప్పుడే నేను పోతాను. నాకు పిచ్చి పట్టిపోయింది దీని మీద. పిచ్చి ఎలా పట్టిందంటే ఏది కానీ ఒకటి ఆల్రెడీ చెప్పాను ఎన్ని ఎగ్జాంపుల్. ఒక అమ్మాయిని ప్రేమించాలని ఒక అబ్బాయి పిచ్చి పడితే ఈజీగా ప్రేమించేస్తున్నాడండి, సింపుల్ గా అయిపోతున్నది. అంటే పిచ్చి పట్టాలి, ఆ అమ్మాయి ఎలాగని కావాలి నాకని వాడు కానీ పట్టినాడంటే ఆ అమ్మాయిది ఏ ఊరు అని కూడా తెలియదు. వెంట వెనక తిరగడం అనేది ఏమైపోతుంది అంటే ఈ థాట్స్ అనేది రిలీజ్ అయిపోయి ఆ అమ్మాయి మైండ్ సబ్ కాన్షియస్ మైండ్ కూడా తాకేస్తుంది పోయి. ఇతను ఎవరైనా తెలియదు కానీ ఆ అమ్మాయి కూడా కొన్నాళ్ళ తర్వాత మరి ఆ పిచ్చివాళ్ళు ఉన్మాదులుగా కూడా మారుతున్నారు కదా. అంటే ఓవర్, అది అతిగా తయారైపోయేవాళ్ళు. అలా పోకూడదండి, డబ్బు పిచ్చి పట్టాలి. అది ఎంతవరకు పట్టాలి అలాగా ఒకేసారి అలా అట్ట పట్టుకుని బట్టి అది వేరే రూట్కి తీసుకెళ్తుంది మళ్ళీ. అలా కాదు, మన మైండ్ని ఉపయోగించుకునే విధానం ఇదంతా లా ఆఫ్ అట్రాక్షన్ లో ఒక రూల్ ఇది. కాబట్టి ఇలా పదే అనేది ఆ అమ్మాయిని ప్రేమించాలన్నప్పుడు ప్రేమించేస్తున్నాడు, ఆటోమేటిక్గా ఆ అమ్మాయికి కూడా మైండ్ థాట్స్ మారిపోతుంది. మన సబ్జెక్ట్ లో ఈ ప్రకృతితో అనుసంధానం అయిపడి ఉంటుంది. మన రిలీజ్ అయిపోయిందంటే అది ఏం కావాలో ఆ ప్రకృతిలో పోయి కలిసి నీ మైండ్ని తాకేస్తుంది, అప్పుడు ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. అలా సులభ మార్గాన్ని పట్టాను. నా పేరుని మార్చాలనేసి అదే నేను పట్టుకున్నాను. కొంచెం సక్సెస్ ఏది అనేది నాకు కనబడింది. ఫస్ట్ సక్సెస్ ఏది అని కూడా వీడియోలో ఆల్రెడీ చెప్పాను. ఆ సక్సెస్ని పట్టుకున్నాను. ఆహా, ఎక్కడికి వెళ్ళినా నా దగ్గరకు వచ్చింది అవకాశం, ఏదో ఉంది దీంట్లో. నేను ఒక్కరి దగ్గరికి వెళ్ళలేదు, నా దగ్గరికి నేను కూర్చొని ఇంట్లో రాసుకుంటూ ఉంటే నా దగ్గరకు వచ్చింది ఒక అవకాశం. 1,00,000 రూపాయల ఆదాయం ఆల్రెడీ కూడా చెప్పాను. దాంట్లో చిన్న పని నేనేం చేసింది లేదు, నేను నోట్లో మాట చెప్పాను, వాళ్ళు చేయాల్సిన వాళ్ళు చేశారు. ఆటోమేటిక్ దానివల్ల నాకు ఆదాయం ఎంత అని అప్పుడు పట్టుకున్నాను. పదే రాయడం పట్టడం. అప్పుడు నా మైండ్ చెప్తా ఉంది, నీకు సబ్జెక్ట్ బాగా వచ్చు, ఎందుకు నువ్వు వీడియోలు చేయకూడదు అనేసి ఆన్సర్ పుట్టింది. వీడియోలు చేయమంటుంది ఏంది నా మైండ్ ప్రతిదీ మన మైండ్ ఇస్తుందండి ఆన్సర్. ఎవరిని ఏ సలహా అడగాల్సిన అవసరం లేదు. ఆన్సర్ పుట్టేకాళ్ళకి ఏమి ఇది ఇలా ధ్యానంలో కూర్చున్నప్పుడు అంతా నాకు ఐడియా పలుకుతుంది. నేను విజువలైజేషన్ వేరే డబ్బును గురించి అర్థమంటే మైండ్ డైవర్ట్ చేస్తుంది. నువ్వు ఛానల్ పెట్టు, నువ్వు ఒక వీడియోలు చెయ్యి, నువ్వు 10 మందికి కల్పించు, 10 మందికి తెలిపించు, నీ సబ్జెక్ట్ని తెలిపించు, సక్సెస్ ఇది గొప్పగా సబ్జెక్ట్ అన్నట్టు నాకు పలుకుతుంది. సరే ఏం ఛానల్ పెడదామని అనుకున్నప్పుడు ధ్యానంలో కూర్చొని 3 రోజులు ఇస్తే విశ్వమణి అని పలుకుతా ఉంది మైండ్. విశ్వమణి అని పెట్టు ఛానల్ పేరు అని. ఆహా, భలే ఉందే, సబ్జెక్ట్ రూల్ ప్రకారం విశ్వం ఉంది, డబ్బు ఉంది, నేను ఉంటాను, 3 ఆటోమేటిక్గా అనేసి రాశాను. ధ్యానం అయిన తర్వాత రాస్తాను, రాసే అలవాటు నాకు. ఏదైనా నోట్లేని చెప్పడం కాదు, రాస్తాను. నేను రాసినప్పుడే నాకు ఇంకా బలంగా నాటుకుంటాను. ఏం చదువుకున్నారు మీరు? నేను డిగ్రీ పూర్తయింది, ఎంఏ డిస్కంటిన్యూ అయిపోయింది. రాశాను. రాసిన తర్వాత ఏమైంది, మళ్ళీ పేరు మార్చాలనుకున్నాను కదా, పేరు కూడా మారిస్తే బాగుండు. ఓన్లీ బాబు అనేది పెద్దగా ఏమి అట్రాక్షన్ లేదే,
అనిపించింది, నాకు అనిపించింది పెద్దగా పేరు ఉంటే బాగున్నాను అనుకున్నాను కదా అనేది రిలీజ్ అయింది నా మైండ్లో నుంచి. అంటే ఎప్పుడో 9th క్లాస్ రిలీజ్ అయింది. ఓకే ఏం పేరు పెడదాము కూడా ఏం చేద్దాం, విశ్వమణి అంటా ఉంది మళ్ళీ మైండ్. పేరు కూడా విశ్వమణి యాడ్ చేసుకో అన్నట్టు పలుకుతోంది. విశ్వమణి బాబు, ఆహా సూపర్గా ఉందే, ధ్యానమైంది. ఇంట్లో వాళ్ళకి చెప్పాను నా పేరు ఇలా పెట్టుకుంటే బాగుంది, సూపర్గా ఉంది పెట్టుకో అన్నారు. నేను ఇలా పెట్టుకోపోతానంటే బాగానే ఉంది, నీ ఇష్టమే కదా. ఎప్పుడు మార్చుకున్నారు మీరు పేరుని? 2012 అండి నా పేరు మార్చుకున్నది. కానీ బయట ఎవరికి తెలియదు. ఛానల్ వచ్చిన తర్వాత బయట పెట్టాను దాన్ని. నా పేరుని అప్పుడు క్రియేట్ చేసుకున్నాను. 11 సంవత్సరాలు అవుతుంది అప్పుడు నేను మార్చుకున్నది. కానీ ఛానల్ పెట్టిన తర్వాత బయట వచ్చేసింది నా పేరు. పెట్టాను నా పేరు విశ్వమణి బాబు అనేసి. అప్పుడు పెట్టాను, గొప్పగా ఉండింది, ఆహా అనేసి సక్సెస్ స్టార్ట్ అయిపోయింది. అలా ఒకటి 1 by నేను ఇవ్వడం, నా నోటి మాట ప్రతిదీ నేను చెప్పేది, నా మాట మంత్రంలా తయారైంది. నా మాట మంత్రంలా తయారైంది. అందరూ చెప్తారు మంత్రాలు, ఈ తంత్రాలు చేయాలి, ఈ చెత్త తంత్రాలు, ఏం అవసరం లేదు. నీ నోట్ల నుంచి వచ్చే ప్రతి మాట మంత్రంలా తయారవుతుంది. అది ఎప్పుడు? ఓన్లీ పాజిటివ్గా ఉన్నప్పుడు మాత్రమే. నెగిటివ్ నుంచి పాజిటివ్కి వచ్చేయాలి. పాజిటివ్గా ఉన్నప్పుడు నీ మాటే మంత్రం తయారైపోతుంది. నేను చెప్పే విద్య ప్రతిదీ టెస్ట్ చేశాను, నేను చేసుకున్నాను, నాలో నేను చేసుకున్నాను. ఇది ఇలా చెప్పారు కదా గురువులు, ఇలా చెప్పాడు కదా మన మెయిన్ గురువు, ఇలా చెప్పాడు కదా, దీన్ని చేసి చూద్దాం, ఇలా ఇది ఓకే అవుతుంది, ఓకే అవుతున్నది, ఓ ఇది సూపర్ అంతే, దాన్ని రాయడం, దాన్ని పక్కన పెట్టడం, ఇది సక్సెస్, ఇది సక్సెస్, ఇది మర్రి చెట్టు, ఒక రావి చెట్టును గురించి, ఇలా ప్రకృతిని గురించి కొన్ని చెప్పాను. తర్వాత భార్య భర్తల అనుసంధానం ఎలా ఉంటుంది దాన్ని టెస్ట్ చేద్దాం. అలా నాకు తెలిసిన వాళ్ళకి చెప్పించాను. చెప్పిస్తే బాగుంది, కొన్నాళ్ళు చేసిన తర్వాత బాగుంది, మేము హ్యాపీగా ఉన్నామన్నట్టు. అలా టెస్టింగ్లో పాస్ అయ్యి వచ్చి ఒక్కొక్కటి 1 by వచ్చేకలికి హ్యాపీ అయ్యింది నా మైండ్. ఇది బయట పెట్టాల్సింది ఇంకా ఈ సబ్జెక్ట్ అనేసి బయట ఛానల్ ద్వారా వచ్చాను. అవతల పర్సనల్ అపాయింట్మెంట్లు నేర్చుకున్నారు నా దగ్గర. తర్వాత అందరూ సార్ మేము చాలా ఎక్కడెక్కడో ఉన్నాము, మీరు సిటీలో పెడితే మేము నేర్చుకునేదానికి అవకాశం, మీరు చెప్పే మాటలు ప్రతిదీ బాగుంది సార్, అలా చెప్పడం వల్ల మాకు చిన్న చిన్న పనులు కూడా జరుగుతున్నాయి అని నాకు ఫోన్ కాల్స్ రావడం స్టార్ట్ అయింది. ఓ సరే బాగుంది కదా అనేసి ఫస్ట్ నా జిల్లాలోనే పెట్టాను, తిరుపతి జిల్లా నాది. తిరుపతి జిల్లాలో పెట్టాను, హాజరయ్యారు జనాలు. నేను ఎవరైనా వీడియోలో చూశారు అంతవరకు. నేను క్లాస్ పలానా చోట్ల ఉంది అని అనౌన్స్ పెట్టాను, యూట్యూబ్లో వదిలేకలికి హాజరయ్యారు, నేర్చుకున్నారు. అక్కడికి వచ్చి సార్ మీ వీడియోలు చూసి మేము ఇంత సక్సెస్ అయ్యామని ఫస్ట్ క్లాస్లోనే ఫీడ్బ్యాక్లు వచ్చేసినాయి నాది. నేను క్లాస్ మాత్రమే పెట్టాను, నా వీడియోలు చూసే సక్సెస్ అయినాం సార్, మీరు చెప్పింది ప్రతిదీ బ్రహ్మాండం జరిగింది, మాకు మేము ఎంత సాధించాము, ఎంత వచ్చింది, ఇట్లా జరిగింది, నా భార్య భర్తలు ఇలా ఉన్నాము, ఇలా జరిగింది అని చెప్తున్నారు. వెరీ గుడ్. అంటే మన సబ్జెక్ట్ బాగా పడుతూ ఉంది, జనాలకి బాగా ఉంది, అంటే ఇంట్రెస్ట్గా ఉంది, చెప్పే మాట కూడా మంత్రంలా తయారవుతుంది అనేది నాకు అర్థమైపోయింది. తర్వాత హైదరాబాద్, నెక్స్ట్ సెకండ్ క్లాస్ ఎక్కడ పెట్టాను, హైదరాబాద్లో పెట్టాను. తర్వాత విజయవాడ పెట్టాను, రాజమండ్రి పెట్టాను, వైజాగ్ పెట్టాను, అనంతపూర్, బెంగళూరు, కర్నూలు, అన్ని చోట్ల 8 సిటీలో పెట్టాను. జనాలు హాజరవుజీ బ్రహ్మాండంగా సక్సెస్. ప్రతి క్లాస్ సక్సెస్ వీడియోలు బయట వస్తున్నాయి నాది. అందరూ అంటే మేము గురుగారి దగ్గర నేర్చుకున్నాము, ఇలా సక్సెస్ అయినాము, ఇలా వీడియోలు చూసి ఇంత సక్సెస్ సాధించాము అన్నట్టు అందరూ డబ్బు, భార్య భర్తలు విడిపోయిన వాళ్ళని కూడా చేర్చాను. నేను డైవర్స్ అయ్యి 2 years డైవర్స్ అయిన వాళ్ళని కూడా ఒకటి చేర్చాను. అది నా వల్ల సాధ్యం అనేది నాకు తెలిసింది. అప్పుడు హ్యాపీ అయిపోయింది. ఇప్పుడు హ్యాపీగా అలా అలా పుట్టుకొచ్చింది నా సబ్జెక్ట్, నా జీవితం. వ్యవసాయంలో ఉన్నప్పుడు 10 సంవత్సరాలు మట్టి పిసికి జీవించాను. ఎన్నాళ్ళు జీవిస్తావు? నాకు ఎండ, నూగు, అడుసు ఈ 3 నచ్చవు. ఆ 3 10 సంవత్సరాలు పొల్లాడాను. ఏది నచ్చదో దాంట్లోనే పొల్లాడిచ్చింది ఎవరు? ఈ విశ్వశక్తి. అంటే ఎందుకోసం అనేది అప్పుడు తెలియదు. నేను టీచర్ ట్రైనింగ్ కూడా పోయాను సగమే. ఒక ఆర్టీసీ డిపోలో పని కోసం జాయిన్ అవ్వడానికి ఇంటర్వ్యూ కూడా వచ్చింది. ఫాదర్ చనిపోయినాడు. ఒక అపోలో హాస్పిటల్లో రిసెప్షన్గా అక్కడ సెలెక్ట్ అయ్యాను. మా మమ్మీకి హెల్త్ బాగా లేకుండా అక్కడ రిజైన్ చేసి, అంటే అన్ని సగమే నాది. ఎక్కడ పోయినా పూర్తి జీవితం లేదు. ఎందుకోసం అనేది బాధపడ్డాను, ఏడ్చాను. మా తమ్ముడు పోస్ట్ మ్యాన్, గవర్నమెంట్ ఎంప్లాయర్. నేను ఏడ్చాను. ఏడ్చి అన్నాళ్ళు ఏడుస్తావు, ఎందుకు అనేది, అంటే నన్ను తిప్పిస్తున్నది ఎందుకోసం అనేది అప్పుడు తెలియదు నాకు. నువ్వు గురువు, ఒక టీచర్ అయి ఉంటే ఒక 10 మందికి, ఒక 50 మందికి ఒక స్కూల్లో చెప్పుంటావు, అంతవరకేరా. నువ్వు ఆ టీచర్ కాదు, ప్రపంచానికి ఒక మంచి జీవితాన్ని ఇచ్చి ఒక గురువుని చేస్తానని విశ్వశక్తి నన్ను ఆడిస్తూ ఉంది అనేది అప్పుడు తెలియక ఇప్పుడు తెలిసింది. అవతల నాకు పట్టించింది. ఇప్పుడు నా మాటే మంత్రంలా PhD వాళ్ళు వస్తున్నారు, MBBS డాక్టర్లు, RMP డాక్టర్లు, బిజినెస్ మ్యాన్లు, పెద్ద పెద్ద కోటీశ్వరులు, కూలి చేసే లేబర్తో సహా అందరూ నా దగ్గర నేర్చుకుంటున్నారు. అందరూ సక్సెస్ బ్రహ్మాండంగా. అంటే పట్టుదల ఉండాలి దీంట్లో. పట్టుదల, శ్రద్ధ, ఓర్పున్నవాడు సాధించబడతాడు, ఎటువంటి డౌట్ లేదండి.